వాళ్ళు కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ యాదగిరి కావచ్చు, ఎవరైనా మీరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే ఏ నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జడ్జిలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మేధావులు కావచ్చు, ఎవరన్నా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పక్కనో ఆ పక్కనో కనిపించిండ్రా? ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దృష్టి వేరు, ఆయన చేరుకోవాలనుకుంటున్న మజిలీ వేరు, వీళ్ళందరూ అనుకుంటున్నది వేరు. మరి వాళ్ళిద్దరికి ప్రయాణమే, పడవ ప్రయాణమే పొంతనే లేదు. ఎందుకు రానిస్తాడు? ఆ పడవ ఎందుకు ఎక్కనిస్తాడు? ఆయన ప్రయాణం తప్పు అని చెప్తే ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టాడు. ఈరోజు కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు, వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని, అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? సెక్రటేరియట్ కట్టిన వాడుకుంటూ వదిలేసినామా? తమిళనాడులో అట్లనే కడితే దాన్ని వేరే దానికి ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏదన్నా కేసీఆర్ ఏదన్నా చెప్తే ప్రజలకు పనికొచ్చేది ఉంటే షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బంధు అని ఆయన పెడితే దాన్ని 2000 పెంచి రైతు భరోసా చేసి ఇంకా పెంచి ఇచ్చినాం కదా. ఇది కూడా ఆయన కోసం కట్టుకుంటే మేము ప్రజల కోసం వాడుతూనే ఉన్నాం కదా. దీన్ని ప్రజాభావం చేసి ప్రజలకు అందరికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. అయితే సీతక్క దగ్గర లేకపోతే బట్టల దగ్గర షాయిది అయిపోవచ్చు. సమయానికి వస్తే భోజనం కూడా పెడతారు వాళ్ళు. ఎవరిని ఈ గేట్లు ఎప్పుడైనా మూసినరా? ఈ డిసెంబర్ 7, 2023 తర్వాత ఎవరైనా వస్తపోతే చూడాలి. ఎప్పుడైనా గేట్ బంద్ అయిందా? ఆ రోజు గద్దరాన్ని వస్తే గాడ బయట గంటల కొద్ది ఎండ కూసబెట్టారు. మనం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైనా మూత పడ్డదా? నిత్యాన్నదానం జరిగినట్టు ఇక్కడ అందరూ వచ్చిపోతూనే ఉన్నారు కదా. చిన్నది పెద్దది ఏదున్నా ప్రజలకు ఏ రకంగా వాడుకుని ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో కట్టినా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చినాం తప్ప వినియోగాన్ని ఆపలేదే. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి భవన్లాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము.
నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురం 48 గంటలలో అందరిని లోపలేస్తామని. ఎన్ని రోజులు అయింది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదేందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31 అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలై విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో నెంబర్ 104 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి మొత్తం ఇచ్చింది. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికి వస్తుంది. మరి ఆ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తురేమో మా బటన్ అని అడిగి మళ్ళీ ఏమన్నా ఇచ్చి సిబిఐ అధికారులకు మరి విమానమో బస్సో కారు పంపన్న. మరి నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేటట్టుంది ఢిల్లీ నుంచి. ఈరోజు ఈ నేపథ్యంలో ఎదురుదాడి చేసి పాత అన్నీ మర్చిపోయినరు, మళ్ళీ కొత్త రాగం తీయాలని కొత్త రాగం ఫస్ట్ పిల్లలతో తీపిస్తున్నాడు. ఇది జర వినసొప్పుకుంటే ఆయన దిగుతాడు, లేకపోతే మళ్ళా రాగం మారుస్తాడు దీన్ని ఇట అట అని. సో స్పష్టంగా ప్రజాభవన్ నుంచి చంద్రశేఖరరావు గారికి సూటిగా నా విజ్ఞప్తి, శాసనసభ శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తాను. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, హౌస్ను ఆర్డర్లో పెట్టి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశం